హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఆది గారు. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ మూవీ చేశారు. ఈ రోల్లో ఆది గారు మెచ్యూర్డ్, కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవర్ యాక్టింగ్ లేదు, హీరో ఎలివేషన్ ఫోర్సింగ్గా లేదు, జస్ట్ క్యారెక్టర్ని హానెస్ట్గా క్యారీ చేశారు. ప్రేమ కావాలి, లవ్లీ ఈ మూవీస్ని పక్కన పెడితే ఆది కెరియర్లోనే ది బెస్ట్ మూవీ శంబాలా. ఇంకా లేట్ చేయకుండా నా మూవీ ఎక్స్పీరియన్స్ని చెప్పేస్తాను. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కంటే సింబల్ని లాగిపెట్టి కొట్టేయండి. దెబ్బకి కంటే షేక్ అయిపోవాలి. లెట్స్ స్టార్ట్ అట్ డీటెయిల్ రివ్యూ. మూవీ స్టార్టింగ్ నుండి చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ వరకు నో సైడ్ ట్రాక్స్, స్ట్రైట్గా మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేశారు డైరెక్టర్. మూవీ అంతా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. నో లాగ్ సీన్స్, నో అన్నెసెసరీ డ్రామా, నో ఫోర్స్డ్ లవ్ స్టోరీస్. రైటర్ అండ్ డైరెక్టర్ కంప్లీట్గా మెయిన్ ప్లాట్కి స్టిక్ అయ్యారు. ఇది సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్టోరీ వెరీ వెల్ రిటర్న్. ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంది. జస్ట్ ఫిల్ చేయడానికి సీన్స్ని యాడ్ చేయలేదు ఎక్కడ. ఫస్ట్ హాఫ్లో ప్రతి మూమెంట్ అద్దరిపోయింది. డైరెక్టర్ లిటరలీ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు ఆడియన్స్ని. సస్పెన్స్ బిల్డ్ చేసే వే, రివీలింగ్ టైమింగ్ అన్నీ షార్ప్గా ఉన్నాయి. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అస్సలు ప్రిడిక్టబుల్గా అనిపించలేదు. ఒక ట్విస్ట్ అయిపోయింది అనుకునే లోపల ఇంకొక యాంగిల్లో రివీల్ అవుతుంది. ఈ అన్ప్రిడిక్టబిలిటీ వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సబ్ప్లాట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ప్లాట్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్గా ఎలివేట్ చేశాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్. బోర్ అనే వర్డే లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది మనం ఒక కొత్త హారర్ జోనర్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని. స్పెషల్లీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అయితే సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు. సీన్స్లో న్యాచురల్ ఎమోషన్స్, ఇన్నోసెన్స్, ఫియర్ అన్నీ పర్ఫెక్ట్గా కన్వే చేశారు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం విరూపాక్ష మూవీ గుర్తొస్తుంది. అదే ప్యాటర్న్, అదే రొటీన్. ఇది కాకుండా ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేస్తుంటే బాగుండు అని అనిపించింది. కంప్లీట్గా సెకండ్ హాఫ్ రైటింగ్ వీక్ అయినట్టు అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యానబ్బా. మూవీ అంతా వేరే రేంజ్లో చూపించి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా సింపుల్గా ఎండ్ చేశారు. అసలు సెకండ్ హాఫ్ ఇంకా బాగా రాసుంటే బాగుండు. ఈ సెకండ్ హాఫ్ వల్ల బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీ రేంజ్ని తగ్గించేశారు. టెక్నికల్ సైడ్లో ఇష్యూస్ క్లియర్గా కనిపిస్తాయి. కలర్ గ్రేడింగ్ అయితే అస్సలు నచ్చలేదు. స్క్రీన్ ఆర్టిఫిషియల్గా ఫోర్స్డ్ డార్క్ టోన్స్ లాగా కనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా పూర్. విఎఫ్ఎక్స్ అయితే స్ట్రైట్గా చెప్పాలి అంటే వర్స్ట్. కంటెంట్కి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వాల్సింది. ఇంకా కొంచెం ఖర్చు పెట్టుంటే సినిమా ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా ఈ మూవీ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బిగ్ స్క్రీన్లో చూస్తే సస్పెన్స్, సౌండ్ డిజైన్స్, అట్మాస్ఫియర్ అన్నీ కలిసి ఆడియన్స్ని గ్రిప్లో పెట్టాయి. ఇప్పటి నుంచి ఆది గారి మూవీస్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. డోంట్ మిస్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ ద ఎక్స్పీరియన్స్. ఇట్లు మీ సినిమా పిల్ల.